ముందుగల మన జోర్దార్ ముచ్చట్లు చూసే వాళ్ళందరికీ నమస్తే. మీరందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం. 100 కోట్లు దాటిన కరోనా టీకాలు, పురావస్తులు వేసిల్లట 100 కట్టడాలకు లైట్లు. దిగుదామని లేచింది, బస్సు బ్రేక్ వేసింది, హక్క జారి పడింది, పాపం ఫానం దేవునికి చేరింది. మందులోకంలో మునిగి తేలిపోయిన వకీలు. తగ్గేదే లేదంటున్న పెట్రోల్ డీజిల్ ధరలు, బండ్లు నడపలేమంటున్నారు వాహనదారులు. ఇక మన దేశంలో ఈ కరోనా బీమారితోటి మస్తు తక్లీఫ్ అవుతుండ్రు. ఈ వైరస్ని కట్టడి చేయడం కోసం ఎంత కష్టపడ్డారు అందరూ. ఇక ఇంట్లో ముందుగా డాక్టర్లు, పోలీసు వాళ్ళు, పారిశుద్ధ కార్మికులది వాళ్ళందరి శ్రమ ఎక్కువనే చెప్పాలి. ఇంట్లో ఈ కరోనా వ్యాక్సిన్ మొత్తానికి కొంచెం దాదాపుగా పూర్తయినందుకు జనాలు ఇక సంతోషం చూడురి. దేశంలో ఉన్న మన కట్టడాలన్నీ ఉన్నాయి కదా, వెనకట చారిత్రక కట్టడాలు, పురావస్తు శాఖోళ్ళు దాన్ని సుందరంగా ముస్తాబ్ చేసిరుల్లా. వాటిలో ఒక్కొక్కటి ఉంటుంది. రామప్ప గుడి ఒకటి, కాకతీయ కళాతోరణం, చార్మినారు, గోల్కొండ. ఈ కట్టడాలన్నిటినీ త్రివర్ణ కాంతులు, పెద్ద పెద్ద మెరిసేటి లైట్లతోటి జనాలు సెల్ఫీలు దిగుతున్నారు చూడు. అక్కడ పోయి మనం కూడా చూసొద్దాం పారొకసారి. అగో గీడ ఎంత పని అయిందో చూడుల్లా. బిడ్డ పెళ్లి కోసమని బట్టలు కొంటందుకు పోయి బస్సులు వస్తుందట. ఆమె దిగే స్టాప్ వచ్చిందని దిగుదామని అక్క లేచి నిలబడింది. ఇక ఇంతల్నే డ్రైవర్ అన్న సడన్ బ్రేక్ వేసిండు. ఇగో గా బస్సు డ్రైవర్ అన్న చూసుకోలే, అక్క అజాగ్రత్తగా ఉందో ఏమో కానీ మొత్తానికైతే పానం పోయింది. డ్రైవర్ అన్నలు జర మీరు చూసుకొని బస్సు భద్రంగా పోనీండ్రే. ప్రయాణం చేసేటోళ్ళు మీరు భద్రంగా ఉండాలి. మీరు కూడా మీరు దిగే చోటు వచ్చేంత వరకు జర డోర్ దగ్గరికి రాకూరి. ఇవాళ ఇక జోర్దార్ ముచ్చట్లకు ఏమన్నా వార్తలుంటే పట్టుకొని రారా అని చెప్పి మా వకీల్ గాని పంపించిన. మరి ఇక గీ పటేల్ ఎక్కడ పోయిండో ఏం చేస్తుండో. అవ్వా అవ్వ ఏంది గీ పోరగాడు మిట్ట మధ్యాహ్నం మందు తాగుతుండు. కిక్కెక్కిందిరా నాయన. అరే తీసుకోరా సురేష్, నువ్వురా తీసుకో. రమేష్ తీసుకోరా, తీసుకో. మా మాట ఎందుకురా, తాగురా. అరే సోదా కలపమన్నా కదా నేను, సోదా కలపమన్నా కదా. కలపలేడు, మర్చిపోయాడు. కలపలేదా? వీడు ఎప్పుడైనా గీతారా. సరే సిస్పి తీసుకో, తీసుకో. అదే మొత్తం తీసుకోమని కొద్దిగానే. మందు బాగుంది కదా, మన సీదా వేయించుకోరా. పట్టుకొచ్చారు అది అన్నీ అయితేనే మనకు ఉద్ధరిస్తారు. మళ్ళీ వేరే కడికి పోతే ఇవ్వాలి. తాగుతా. ఒరే తమ్మి వకీలు, ఏందిరా గట్లా ఎన్నడలేంది మందు తాగుతున్నావు నువ్వు?
పిచ్చికిన లేచిందారా నీకు? అబ్బా నా వేసుకో మందు తాగకపోతే ఫాలో అవుతారామా? ఇంకా ఏం మాట్లాడుతావు మళ్ళా? తమ్ముడు చెప్తుంది చూడు, ఎంత సేదు ఉన్నా కూడా మళ్ళీ అట్లనే తాగుతున్నాం మేము. సేదు ఉన్నాయి కదా సురేష్? అలా ఏం మాట్లాడుతుంది చూడు మేము. తాగుతాను తాగు, గమనికలు చూస్తావు తాగు. ఒరేయ్ ఇక నేను ఆడికి వచ్చినానుకో కాళ్ళు రెక్కలు ఇరగొట్టి పొయ్యిలో పెడతా, ఏమనుకుంటున్నావో? రామరా నువ్వు కాళ్ళ పోతాంటే నేను కాచేరా ఆడతా చూసుకో. నీకు కనపడకుంటే నేను మంచిగా అక్క మీద కూర్చుంటా, అప్పుడు నీకు అందనే ఉందా? ఏమంటారా? సరేనా? నువ్వు కూడా రా నా ఏమంటే అక్క మీద. నీకు సెంటర్ తాగుతానే కదా చూసినాం, సెంటర్ తాగుతుంటే కూడా సేదుగా తాగుతున్నాం. అదే దీనికి కిక్కు. తాగు తాగురా మీరు కూడా తాగు. సిక్స్ ప్యాక్ తినరా. ఇక నువ్వేం లేదు, ఈ మాటలకేముంది, బాగానే చెప్తావు నువ్వు. ఆ గొత్తలో మాట మండుతుంది అక్క. ఇగో అందుకే నేను సల్లర్ బీర్ తాగుతున్నా. మీరు కూడా తీసుకోరా, బీరే తాగుదాం. ఇవాళ రేపు బీర్లే మంచిదా అందుకన్నా. ఇగో గీ పోరగానికి తమాషాలు బాగానే అవుతున్నాయి. ఇక ఫాదర్ కానీ ఇది కూడా సేదే ఉండి ఫాదర్ అయింది. ఈ బీర్లో ఫాదర్ కానీ అయినా తాగకపోతే అవుతుంది మళ్ళీ. ఇక అయితమే కానీ ఇక మంది ఎందుకు తాగుతున్నావు తమ్మి? నువ్వు ఎందుకు తాగుతున్నావు చెప్పు. ఇక నువ్వు ఆ హిస్టరీ దగ్గర కూర్చొని మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు. ఏమొచ్చా చెప్పాను కానీ కొద్దిగా టాలెంట్ ఉన్నా అర్థమైందా? నేను చెప్పేది నువ్వు మన సద్దుల బతుకమ్మకు మొదలైతే మన దసరా ఫండ్ అయిపోయేదాకా మన తెలంగాణలో మందు బాబులు, అంటే మన బాబులు కాదు మందు బాబులు, మన అన్నలు మొత్తం దాన్ని ఇంతలో దగ్గర 680 కోట్లు వచ్చినాక. 680 కోట్లు అంటే ప్రభుత్వానికి ఎంత? 680 కోట్లు వేసుకునేది కోట్లు కాదమ్మా, పైసలు 680 పైసలు వచ్చినాయట కోట్లు ప్రభుత్వానికి. అంటే మన మందుబాబులు ఎంత పుణ్యం చేసారా? నువ్వు కూడా చూడడానికి వీడికి గింత అవుతారా, మసలు అవుతారా వీడైతే నాకు తెలుసు. ఓ తమ్మి గీ ముచ్చట చెప్పడానికి నువ్వు మందు తాగుతున్నావురా వకీలు? అరే నువ్వు కూడా తాగుతావా? బాగా అవుతాడు మన పండుగకి. ఆ బీర్లు ఆయన ఒక్కడే స్ట్రాంగ్ బీర్లు. స్ట్రాంగ్ బీర్లు చూస్తే ఇట్లున్నాడు కానీ అరే ఇప్పుడు 680 కోట్ల నీ వాట ఉన్నది, నీ వాట ఉన్నది, నాది అందరిది ఉన్నది. అంటే చూడు మనం ఎంత పుణ్యం చేసుకున్నామా ప్రభుత్వానికి. ఇక గిట్లా రోజు రోజుకు మన దేశంలో ఉన్నోళ్ళంతా తాగుడికి అలవాట్లయితే మన సమాజం ఎట్లా బాగుపడుతుంది చెప్పురి. అబ్బా ఇట్లా కాదురా. రామాయణం అంటున్నాక రాముని సీత ఏమవుతుంది అన్నట్టుగా చెప్పిన అర్థమవుతుంది నాకు. కిక్కు కూడా దిగింది, మందు తాగిన కిక్కు. అనవసరంగా పైసలు అంతా వేస్ట్ అయిపోయాయి నీ వల్ల. సురుసు ఇలా తిక్కలేసి వస్తావు. తాగురా మీరు తాగులే ఆమె అట్లనే వదులుతుంటే అది చెప్పిన అర్థం కాదు. మళ్ళీ గీత ముద్దే చెప్తుంది కాదమ్మా నీకు. అడిగే ముచ్చట గమ్మతున్నాను. వైన్ షాప్లో పోయి మళ్ళీ మందున్నారా అన్నట్టుగా అడుగుతున్నాను. తిక్కలేసి చూస్తా. తాగురా నువ్వు నాకే చూస్తావు మళ్ళీ. తాగు. ఇక తాగుళ్ళ 39% బీరు తాగుటోళ్ళే ఎక్కువ ఉన్నారట. ఇక ఇవాళ రేపు యువకులు పోరగాండ్లంతా ఎటు పోతుండ్రో ఏమో జర మీరే సోచాయించుండ్రి. అరే మందు అయిపోయినా ఇది ఒక్కటే ప్లే చేస్తున్నదా? ఒక్కటే ఫేకా? అరే నీకు పైసలు ఉన్నాయా? చూడరా ఈ రెండు కూడా లేవంటారు కానీ నువ్వు నీ కాదు నేను అడుగుడే ఫాఫోరా నాయన. నీ దగ్గర ₹1 సరే నువ్వు ఊళ్ళే సాకర్ దగ్గర ₹20 మిస్కర్ పట్టుకురా సరేనా? నా పేరు చెప్పు అమ్మటే ఇస్తాను. అరే నువ్వు ఎక్కడికి ఒక తిన్నావు, నువ్వు మళ్ళీ పోతే రావు. అరే బీర్లో ఫ్రెష్ పెట్టరా మళ్ళా. ఒక్క ఫైన్ వచ్చిందిరా. నువ్వు రంజిత్ అని ఫోన్ చేయరా చేయడానికి. అదే నువ్వు అజిత్ అని మిస్డ్ కాల్ ఇరా. వాడు మిస్డ్ కాల్ ఇస్తూనే వస్తాడు, ఫోన్ చేస్తారా సరేనా? నేను ఆ లోపల పక్కింటి పర్మిషన్ అని పిలుస్తా సరేనా? పక్కింటి పర్మిషన్ అయితే పైసలు మంచిగుంటాయి అక్కడ వెనక ఎప్పుడు చూడు పర్సు ఇంత రాగుంటుంది కదా నాయన. నేను పక్కింటి పర్మిషన్ అని పిలుస్తా చూడు, మంచిగా తాగుతాం. ఇంకా మందు గట్టిగా అన్న వచ్చిందంటే మాకు పైసలు కొట్టి ఇంకా మంచిగా ఉంటుంది చూసుకో. తాగుతాం మేము చూసుకో. తాగుతాం మీరు ఆయనతో. ఇగోగా నిన్న మొన్న వచ్చిన అల్లు అర్జున్ అన్న షైన్మా తగ్గేదేలే డైలాగ్ విన్నారా మీరు ఇప్పటి వరకు? గీ డైలాగ్ పెట్రోల్ రేట్లకు సరిగ్గా సరిపోతుందిలా ఇప్పుడు. ఎందుకంటే దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లు మస్తుగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో లేదన్నా ₹111 చిల్లర అయిందుల్లా. విజయవాడలోనేమో ₹113 దాటిందట. సెప్టెంబర్ ఆఖరి వారంకి వెళ్ళి ఇప్పటి వరకు పెట్రోల్ రేటు 18 సార్లు, డీజిల్ రేటు 21 సార్లు అని పెరిగిద్దుల్లా. అందుకే గీ తగ్గేదేలే డైలాగు గీ దానికి కరెక్ట్ సరిపోతుంది. అయ్యో ఇక జనాలు జేబులల్లో పైసలు ఉంటేనే బయటికి పోరి, లేదంటే మాత్రం బండ్లు బయటికి తీయకురి. మీ బండ్లను దోసుకుంటూ పోతందుకు ఇక జిమ్ము కన్నా పోండ్రి మీరు.
ఇగో గీయుల్లా ఇలా మన జోర్దార్ ముచ్చట్లు ఇక మీకు మంచిగానే అనిపించింది నాకైతే. ఇక రేపు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. ఇక అప్పటిదాకైతే మీ అందరికీ నమస్తే.